బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది ఉపరాష్ట్రపతి రాజీనామా వ్యవహారం. 2027లో పదవి విరమణ చేస్తానంటూ కొద్ది రోజుల క్రితమే కామెంట్ చేశారు జగదీప్ ధన్కడ్. కానీ ఉన్నట్టుండి రాజీనామా ఎందుకు చేశారు ఆయన? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగదీప్ ధన్కడ్ రాజీనామాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధిష్టానంతో ఇటీవల ధన్కడ్కు గ్యాప్ వచ్చిందా? ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానంతో మరింత దూరం పెరిగింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. విపక్ష సభ్యుల నోటీసును స్వీకరించడంపై పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో బీజేపీని ఇరుకున పెట్టేలా న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం ఆయనకు మరింత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించిందా అనే చర్చకు దారితీస్తుంది. బీహార్ రాజకీయ ప్రయోజనాల కోసమే అంటూ మరొక చర్చ నడుస్తోంది. నితీష్ను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా బీహార్లో ఛాంపియన్ కావాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోని నితీష్ను ఉపరాష్ట్రపతి ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అంటూ భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుందో లేకపోతే భారతీయ జనతా పార్టీ భావిస్తోందో అంటూ ఒక చర్చ జరుగుతోంది. దీంతో పాటు అనేక కారణాలు ఈరోజు తెర మీదకి రావడం జరుగుతోంది. ఆ కారణాల్లో ప్రప్రథమంగా వినిపిస్తున్న మాట, ఇటు నితీష్కు సంబంధించి ఆ స్థానంలో కూర్చోబెడితే ఇటు తమకు లబ్ధి చేకూరొచ్చు అని భారతీయ జనతా పార్టీ భావిస్తుందనేది ఒక చర్చ. దీంతో పాటు అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంకొన్ని కారణాలకు సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్తో ఈ మధ్య ఆయన కనిపించడం కావచ్చు, రాహుల్తో మాట్లాడడం కావచ్చు, వీటికి సంబంధించి ఆ చర్చ జోరందుకోవడమే ఆయన రాజీనామాకు దారితీసి ఉండొచ్చు అంటూ ఇంకొక చర్చ జోరందుకుంటోంది. అఫ్కోర్స్ ఆరోగ్య కారణాల రీత్యానే తాను రాజీనామా చేస్తానంటూ జగదీప్ ధన్కడ్ చెప్పుకొచ్చినప్పటికీ కారణాలు మాత్రం తెర ముందు కారణం ఆయన ఆరోగ్య కారణాలు కనిపిస్తున్నప్పటికీ తెర వెనకాల మాత్రం వేరే కారణాలు ఉండుంటాయి అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకు అంటే ఆయన స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఆయన రాజీనామా చేసిన మరుసటి రోజు ఐ థింక్ సబ్జెక్ట్ ద కరెక్షన్ ఆయన రాజస్థాన్లో ఒక పర్యటన కూడా ఉంది, అది కూడా ఉపరాష్ట్రపతి స్థానంలోనే. సో ఇలా అన్ని చూసుకున్న క్రమంలో ఏంటి సడన్ డెసిషన్, ఎందుకు ఈ ఆకస్మిక రాజీనామా అనే ఒక అంశం తెర మీదకి వస్తోంది. ఈ క్రమంలో ఏ అంశాలు చర్చలో ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇటు జగదీప్ ధన్కడ్ రాజీనామా వెనకాల ప్రధానమైన కారణం ఏంటి? రాహుల్తో దోస్తానాని ఈ ఘటనకు, ఈ రాజీనామాకు దారితీస్తుందా? తెర వెనుక ఎటువంటి చర్చ జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఇన్ఫాక్ట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి అంశాలకి ప్రభావితం చేస్తున్నాయి? ప్రస్తుతం ధన్కడ్ రాజీనామా తర్వాత తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. పలువురి ప్రొఫైల్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరిని పరిశీలనలోకి తీసుకోవాలి, అవకాశం వస్తుంది అనేటువంటిది. అయితే బీహార్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఈసారి ఉపరాష్ట్రపతి కానున్నారనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా ఉంది. దానికి రెండు రీజన్స్. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ప్రమోట్ చేస్తూ ఉపరాష్ట్రపతిగా పొలిటికల్ హ్యాపీ ఎండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆయనకు అనేటువంటి చర్చ ఒకటి కొనసాగుతుంది. పొలిటికల్ కెరీర్ లో సుదీర్ఘంగా ప్రయాణం చేసినటువంటి నితీష్ కుమార్ గత కొంత కాలం క్రితం ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. సో ఈసారి చివరిగా ముఖ్యమంత్రిగా ఉంటాను, ఇదే నా చివరి ముఖ్యమంత్రి అని గత ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసుకున్నటువంటి తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. నిజంగానే ఆ మాట మీద ఆయన స్టిక్ ఆన్ అయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఆయన పేర్లు పరిశీలించే అవకాశం ఉందనే చర్చ ఒకవైపు జరుగుతుంటే, హరివంశరాయ్కి సంబంధించినటువంటి మరొక బీహారీకి సంబంధించినటువంటి నాయకుడి పేరు ఆయన చర్చకు వస్తా ఉంది. మాది జర్నలిస్ట్ కూడా ఆయన, కాబట్టి హరివంశరాయ్ పేరు హరివంశ్ నారాయణ్ సింగ్ లేదు అంటే నితీష్ కుమార్, ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది. నిన్న హరివంశ నారాయణ్ సింగ్ ఆల్రెడీ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఆయన ప్రస్తుతం. ఆయన నిన్న ముర్ము రాష్ట్రపతిని కలిశారు, మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. కొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ధన్కడ్ రాజీనామా తర్వాత తదుపరి పేరు ఎవరు అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల పేర్లు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. సౌత్ ఇండియా నుంచి అవకాశం దక్కనుందా, లేదంటే నార్త్ ఇండియాలోనే అవకాశం దక్కనుందా, లేదంటే బీహార్ నుంచే ఖచ్చితంగా అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉందా? అంటే సామాజిక వర్గాల కారణంగా ఎవరో ఒకరిని తీసుకుంటారా, లేదంటే రాజకీయ పరమైన అంశాల ఆధారంగా ఒకరి పేరు తెరపైకి తెస్తారా? ఇది అనేక చర్చ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం హరివంశ నారాయణ్ సింగ్, నితీష్ కుమార్ ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా చర్చ పొలిటికల్ సర్కిల్లో కనిపిస్తా ఉంది. కానీ ఎవరి పేరు ఫైనల్ చేస్తారనే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొన్ని రోజుల్లో.
ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయన రాజీనామాకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి, ఎటువంటి ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వినిపించడం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఎందుకంటే నితీష్ని ఉపరాష్ట్రపతి చేయడం కోసమే ఇటు ఆయన చేత రాజీనామా చేయించారు అనే ఒక చర్చ జరుగుతుంటోంది. దీంతో పాటు విపక్ష ఎంపీలకు సంబంధించి విపక్ష ఎంపీలు నోటీస్ని స్వీకరించడం కారణం జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంతరం అంటూ ఒక చర్చ జరుగుతున్న క్రమంలో విపక్ష ఎంపీల నోటీసును స్వీకరించడంపై కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ రైజ్ అవుతోంది. దీంతో పాటు గతంలో ఆయన వ్యవహరించిన తీరు, మరి ముఖ్యంగా ఇటు న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభావితం చేసి ఉండొచ్చు అని ఒక చర్చ జరుగుతుంటోంది. ధన్ఖడ్ రాజీనామా వెనకాల లోతైన కారణాలు ఉన్నాయి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్పడం, రైతు బిడ్డకు మర్యాదపూర్వక వీడ్కోలు గురించి కూడా అక్కడ కాంగ్రెస్ ప్రశ్నించడం, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. దాంతోపాటు ఇంకేం కారణాలు అవి ఉంటాయి? ప్రభుత్వంతో పెరిగిన అంతరం గురించి మాట్లాడుకున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ధన్ఖడ్కు మధ్య అంతరం పెరిగిందని, ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారంటూ ఇంకొక ఆ వాదన తెర మీదకు వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానానికి సంబంధించి కావచ్చు, అభిశంసనపై ప్రతిపక్ష ఎంపీలు నోటీస్ని ఇటు ధన్ఖడ్కి ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు స్వీకరించారు ఆయన. దీంతో ఇటు కేంద్రానికి కాస్త ఆగ్రహం పెరిగింది అనే ఒక చర్చ అయితే మాత్రం ఇటు దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా సంబంధించి ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. అయితే ఇదే అంశంపై లోక్సభలో ప్రభుత్వం నోటీస్ ఇచ్చే ప్రక్రియలో ఉంది అంటూ చర్చ జరుగుతోంది. ఇంతలోనే రాజ్యసభలో ప్రతిపక్షాల నోటీస్ని ధన్ఖడ్ స్వీకరించడం, జస్టిస్ వర్మ అభిశంసన ఇష్యూ ఆ క్రెడిట్ తమకు దక్కకుండా పోయింది అని కేంద్రం భావిస్తోంది అంటూ కూడా ఒక చర్చ జోరందుకుంటోంది పార్లమెంటు కేంద్రంగా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మరి ముఖ్యంగా ఢిల్లీ వేదికగా. సో ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాల ఫస్ట్ రోజు అంటే సోమవారం రోజు రాజ్యసభ సభా వ్యవహారాల సంఘం భేటీకి ప్రభుత్వం తరపున సభానాయకుడిగా ఉన్న జేపీ నడ్డా కావచ్చు, దాంతోపాటు పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వాళ్ళైతే హాజరు కాలేదు అనే ఒక డిస్కషన్ కూడా అక్కడ ఉంది. అయితే ఇలా అనేక ప్రోస్ అండ్ కాన్స్ సాధ్యాల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలోని జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వెనకాల అనేకమైన కారణాలు ఉండుండొచ్చు అనే ఒక చర్చ ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఉందని చెప్పుకోవాలి. అయితే న్యాయ వ్యవస్థ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా 2022లో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవి ఎప్పుడైతే అలంకరించారో ఆ తర్వాత న్యాయ వ్యవస్థపై ఆయన తరచూ విమర్శలు చేయడం ప్రారంభించారంటూ మనం చూస్తూ వచ్చాం. ఈ క్రమంలో అంటే పార్లమెంటుదే అత్యున్నత పాత్ర, న్యాయ వ్యవస్థ అప్పుడప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. మరి ముఖ్యంగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆ కమిషన్ గురించి మాట్లాడిన క్రమంలో అంటే చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించిన సందర్భం, ఇలా కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన ప్రశ్నలు జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చుట్టూ ఉన్నాయని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ తెర ముందు మాత్రం కారణం ఒకటి కనిపిస్తోంది, ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేశారని. కానీ తెర వెనక మాత్రం అనేక కారణాలు కనిపిస్తున్నాయి, తెర వెనక మాత్రం అనేక కారణాలు ఉన్నాయి అంటూ మరి ముఖ్యంగా పొలిటికల్ కార్నర్, ఇన్ఫాక్ట్ పొలిటికల్ యాంగిల్ ఉందంటూ కూడా కాంగ్రెస్ తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం మనం చూసాం. కాంగ్రెస్ ఇది కరెక్ట్ కాదు అనే అర్థం వచ్చేలా రియాక్షన్ మనం చూసాం. జయరాం రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంతకీ తెర వెనుక ప్రధానమైన కారణం ఏదుంది అనేది చర్చకు వస్తున్న తరుణంలో అనేకమైన కారణాలు వినిపిస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు ఆయన రిజిగ్నేషన్ చేసేసారు. కారణం ఏమిటి అనేది అఫీషియల్గా మాత్రం ఒకటే కనిపిస్తోంది, అది ఆయన ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేశారనేది. బట్ ఆన్ ద రికార్డ్ కాకుండా ఆఫ్ ద రికార్డ్గా ఏంటి అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది ఢిల్లీ వేదికగా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడైనా చూడండి, నేషనల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే అంశం, ఇదే ఫోకస్డ్గా ఉంది, ఇదే ఫోకస్డ్గా జరుగుతోంది. బట్ ఆఫ్ ద రికార్డ్ గురించి ఇక ఎందుకు ఇంత సడన్ డెసిషన్ అనేది, అంటే నితీష్ను అక్కడ కూర్చోబెట్టడానికి, అంటే ఉపరాష్ట్రపతిని చేయడానిక నితీష్ ఒప్పుకుంటారా? నితీష్ ఒప్పుకుంటే కనుక బీహార్ రాజకీయాల్లో కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ తన పట్టు నిలుపుకునేందుకు అక్కడ ప్రయత్నాలను వేగవంతం చేసే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటున్న క్రమం నితీష్ను చేస్తుందా? ఎందుకంటే రిమెంబర్, నితీష్ని చేసే సందర్భం గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ హరివంశ నారాయణన్ ఆయన ఉన్నారు, ఆల్రెడీ డిప్యూటీ చైర్మన్గా రాజ్యసభకు. ఆయన కూడా బీహార్కు చెందిన వ్యక్తి, ఆయన కూడా జేడీయూకి సంబంధించిన వ్యక్తి. అంటే ఇప్పుడు కాకపోవచ్చు, ఎందుకంటే ఒక పదవిని అలంకరించేందుకు ఉండే సందర్భం తక్కువ కాబట్టి.
బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసుకున్న సిచ్యువేషన్లో పార్టీలకు అతీతంగా కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా ఈక్వేషన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో నితీష్ కుమార్ని చేసే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ నితీష్ అవ్వాలని అని ఉండుంటే కనుక దాన్ని ఎవరు కొట్టిపారేయలేం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒప్పిస్తే కనుక కొట్టిపారేయలేం. బట్ నితీష్ తానంతా తాను ఉపరాష్ట్రపతి పదవికి వెళతారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనేది ఏకంగా ఆయన ప్రధానమంత్రి పోస్ట్గా కన్నేసిన వ్యక్తి ఒకనొక సందర్భంలో. బహుశా మాట కాస్త హర్టింగ్ అనిపించవచ్చు. బట్ ఒకనొక సందర్భంలో ఇండి బ్లాక్కి సంబంధించి వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే క్రమంలో బీహార్ నుంచి నితీష్ కుమార్ చేసిన ఆ వ్యూహాలు కావచ్చు, రాజకీయ చతురత కావచ్చు, లేకపోతే ఒకనొక సందర్భంలో ప్రధాని రేస్లో ఆయన ఉన్నారని చెప్పి ఇండి బ్లాక్ నుంచి ఒక ఇండికేషన్ వచ్చిన సందర్భం గురించి మాట్లాడుకుంటే ఆ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఒప్పుకుంటాడా, బీహార్ రాజకీయాలను వదిలేసి వస్తాడా? ఇది సో ఇలా అన్ని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకునే క్రమంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. బట్ వాట్ కుడ్ బి ద అవుట్కమ్ అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కాబట్టి మీకేమనిపిస్తోంది? జగదీప్ ధన్కడ్ రాజీనామా తెర వెనకాల ఎటువంటి రాజకీయాలు జరుగుండొచ్చు, తెర వెనకాల ఏం జరుగుండొచ్చు అని మీకేమనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.